వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. గవర్నర్లు పంపే బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేందుకు సుప్రీంకోర్టు గడువు విధించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి ధన్కర్ కోర్ట్ ప్లేస్ సూపర్ పార్లమెంట్గా మారాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు అధికారాలపై ఆర్టికల్ 142 ఏం చెబుతోంది? రాష్ట్రపతిని ప్రశ్నించే హక్కు అత్యున్నత ధర్మాసనానికి లేదా? బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలేంటి? కార్యనిర్వాహక వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ ఈ వివాదం ఎందాకా వెళ్లబోతోంది? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం లంచ్ అవర్ డిబేట్లో. ఎవరు సుప్రీం అన్న శీర్షికన ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. మరి కాసేపట్లో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, ఉపరాష్ట్రపతి ధన్కర్ అయితే గతంలో వ్యాఖ్యానం చేశారు, ఈరోజు కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 142 అధికారం అనేది అనుక్షేపణలా మారింది అని ఆయన ఒక కామెంట్ చేశారు. ఇటు రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం పైన సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని మీరెలా చూస్తున్నారు? అసలు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఈ ఇద్దరిలో ఎవరు సుప్రీం? ఏం చెప్తారు? ఒకటి స్పష్టంగా ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి పవర్ ఇచ్చింది. మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 800 సార్లు వాడారు ఈ ఆర్టికల్. జ్ఞాపకం పెట్టుకోండి, సుప్రీంకోర్టు వాళ్ళు చట్టాన్ని వాడారు. అంటే దీంట్లో వచ్చింది, మీరు అడగచ్చు వాళ్ళకి అధికారం ఉన్నది కదా, వాళ్ళు వాడేయచ్చు కదా. అంటే మీరు మీ ఇంటికాడ మీకు గన్ ఉన్నది, గన్ లైసెన్స్ ఉన్నది, పేల్చేయచ్చా తుపాకీ? పోలీసుని పిలవాలా? అది మీరు ఆలోచించాలి. అది పెద్ద మనకి రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళ పెద్దలు చాలా ఆలోచించి రాసింది. అస్పష్టత ఉన్నది. అస్పష్టత అంటే అంబిగ్యూస్ గా పవర్స్ ఉంటాయి. వీళ్ళు పెద్దవాళ్ళు జడ్జెస్, పార్లమెంట్, తర్వాత ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, ముగ్గురు కలిసి దేశానికి తప్పు చేయరే, ముగ్గురు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళ మట్టేరే, రాళ్ళు వేసుకోరే, కూర్చొని సంప్రదిస్తారే. ఆ బొమ్మలు మీ జ్ఞాపకం ఉంటాయి. పంచాయతీ అంటే ఏంటి? చెట్టు కింద పెద్దలు కూర్చొని రాజ్యం చేసేవారు. జ్ఞాపకం ఉంటుందో లేదో నాకు తెలియదు. పూర్వం బొమ్మలు అలా చేస్తారు అని రాజ్యాంగాల్లో అస్పష్టత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 293 ఆర్టికల్ ఏమన్నారు? స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పు తీసుకోవచ్చు. అంటే 10 లక్షల కోట్ల అప్పులు తీసుకోమని రాస్తారా? లేకపోతే మీకు ఇచ్చినంత తీసుకోమని రాశారా? తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకోమని రాశారా? రాయలేదు కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే పవర్ ఉన్నది. పవర్ వాడొచ్చా, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, అది చాలా చాలా సీరియస్ మ్యాటర్. ఒక అసెంబ్లీ స్పీకర్ కి, ఒక పార్లమెంట్ లోక్సభ స్పీకర్ కి వాళ్ళకి హక్కు ఉన్నది బయటికి తరివేయటానికి మనిషి సెషన్ అంతా. కానీ మళ్ళీ పిలిచేస్తాడు ఒక గంట పోయాక 2 పోయాక వచ్చేయండి ఇష్టమని. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికి పవర్ ఉన్నది? తప్పకుండా సుప్రీంకోర్టుకు పవర్ ఉన్నది. మరి సుప్రీంకోర్టును విధించడానికి పార్లమెంట్ కూడా పవర్ వస్తుంది. వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయొచ్చు, లా పాస్ చేయొచ్చు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ మూడు స్తంభాలు, ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, పార్లమెంటు, జ్యుడిషియరీ కలిసి పనిచేసి హద్దు పవర్ ఉండదా వాడకూడదు. అది గమనం. మీకు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఫైరింగ్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పేరిపోతుంది, మనుషులు చేసిన, కానీ అది వాడకూడదు. చాలా క్లుప్తంగా వాడాలి అని చాలా మంది ఆలోచిస్తారు. లేకపోతే తగు వస్తాయి. తగు ఎలా తీసుకొచ్చారు? ధన్కర్ ఏం తక్కువ కాదు. జగదీప్ ధన్కర్ చాలా చదువుకున్న వ్యక్తి, సీనియర్ మనిషి, మాటలన్నీ తూకం వేసేసి మాట్లాడే వ్యక్తి. ప్రతి మాట మాట్లాడండి ఆశ్చర్యపోతా ఉంటారు జనం. ఇంత చదువు, పెద్ద హార్వర్డ్, పెద్ద పెద్ద కాలేజీలు వెళ్ళకుండా చక్కగా లాయర్ గా ఎంత గమనించాడు. ఆయన చెప్పిన దాంట్లో కూడా చాలా చాలా ఎక్కువ బలం ఉన్నాయి. కానీ మనం వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు అనకూడదు. కానీ ఇది ఒక కొత్త లైన్ మాత్రం దేశానికి, ఒక కొత్త బాధ, ఒక కొత్త వరి మాత్రం వచ్చింది. కొత్త వరి వచ్చింది. ఎందుకంటే ఇది ఎంతవరకు వెళ్ళాలి? ప్రెసిడెంట్ కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చా? తర్వాత చిన్న విషయం సతీష్ గారు, దీంట్లో గమ్మత్ ఏమిటి? అసలు ప్రెసిడెంట్ పార్టీ కాదు ఈ కేసుకి. పార్టీ అయినా ఉండి ప్రెసిడెంట్ తరఫున మాట్లాడాలి లాయర్, అటార్నీ జనరల్. అసలు మాట్లాడలేదు. నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అడగాలి కదా. అడగకుండా ఆర్డర్ తెచ్చేసారు. తప్పకుండా రివ్యూకి వెళ్ళినప్పుడు, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళినప్పుడు ఇది కొట్టేస్తారు నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు లాయర్ లేరు. మీరు కోర్టులో వెళ్ళినప్పుడు మీ మీద ఆర్డర్ తెచ్చారు. అది మాత్రం పొరపాటు జరిగింది అని నేను అనుకుంటున్నా. ఏదైనా చాలా టెన్షన్ మాత్రం దేశానికి వచ్చింది.
ఓకే, అంటే పెంటపాటి పుల్లారావు గారు ఒక లార్జర్ సెన్స్లో నేను అడుగుతున్నా, అంటే రాష్ట్రపతిని ప్రశ్నించే హక్కు అత్యున్నత ధర్మాసనానికి ఉండదా? తప్పకుండా హక్కు ఉన్నది, కానీ చాలా క్లుప్తంగా వాడాలి. తర్వాత ఇందాక ఏం చూసాం, నేను చెప్పింది ఆమె కేసులో పార్టీ కాదు, ఆమె లాయర్ లేదే ఎక్కడ. అవును, ఆమె అభిప్రాయం ఏంటో కనుక్కోవచ్చు కదా. ఆమె ఏంటి మీ అభిప్రాయం, ఆలస్యాలు ఎందుకు చేస్తున్నారు, పద్ధత లేకపోతే మీకు పౌరం చేస్తున్నారా, ఇది చేయొచ్చా, మీ కథ ఏంటి అడగలేదే, లేదే ఎక్కడ. సో మనం ఈవేళ హక్కు ఉన్నదా లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఆ లాయర్ వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. ఆ లాయర్ వచ్చి మాట్లాడి, రాష్ట్రపతి లాయర్ వచ్చి మాట్లాడి, మా హక్కులన్నీ ఇలా ఉన్నాయి, మా ఇష్టం వచ్చినంత టైం తీసుకుంటాం. ఒక్కోసారి నిర్ణయం తీసుకోపోవటమే నిర్ణయం, మీకు అది తెలుసు కదా థియరీ ప్రభుత్వాల్లో. నిర్ణయం తీసుకోపోవటమే నిర్ణయం. అవును, అది కూడా చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. నో డెసిషన్ ఈజ్ అ డెసిషన్. నిర్ణయం నేను తీసుకోలేదు, మీరు వచ్చి ఏదో అడిగారు చేయమన్నారు, ఇంకో వ్యక్తి చేయొద్దన్నారు, నేను నిర్ణయం తీసుకోపోవటం అది కూడా నిర్ణయమే కదా. డెసిషన్ తీసుకోవడం అనేది ఇట్ సెల్ఫ్ ఎ డెసిషన్. అది సెల్ఫ్ డెసిషన్. అంటే నేను సమయం కోసం చూస్తున్నా, ఇది న్యాచురల్ గా వీళ్ళు తగు తీర్చుకుంటే మంచిది కదా, నేను మధ్యన వచ్చి పడకూడదు కదా, అది కూడా నిర్ణయమే. అది సుప్రీంకోర్టుకి 3 నెలలు టైం ఇచ్చాము, 6 నెలలు టైం ఇచ్చామంటే కరెక్ట్ కాదేమో. అంటే పెంటపాటి పుల్లారావు గారు ఇక్కడ కొన్ని అంశాలు, అంటే ఆర్టికల్ 142 పరంగా నేను కొంత స్టడీ చేశాను దీనిపైన. పార్లమెంట్ చేసిన చట్టాల ద్వారా భారత సుప్రీంకోర్టు తన అధికారాలను వినియోగించడంలో నిర్బంధించబడలేదు అని. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఒక చట్టం ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయకూడదని సుప్రీంకోర్టుకు ఈ ఆర్టికల్ 142 ద్వారా నిర్బంధాలు ఏమీ లేవు. అంటే న్యాయం చేయాలన్న ఒక మౌలిక సూత్రాన్ని అనుసరించి ఇది ఆ విస్తృత పరిధిని కోర్టే నిర్ణయించుకోమంది అన్న అంశాన్ని ఇక్కడ పొందుపరిచారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరెక్ట్. లేకపోతే మీకు అసెంబ్లీ పార్లమెంట్ ఇష్టం వచ్చిన చట్టాలు పాస్ చేయొచ్చు కదా, ఇష్టం వచ్చిన చట్టాలు పాస్ చేయొచ్చు. అసెంబ్లీ చట్టా పాస్ చేయొచ్చు. వాళ్ళు ఆస్తి అంతా తీసేస్తాం, ఎవరికి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, ఇల్లు కూడా ఉండకూడదు, స్టేట్ గవర్నమెంట్ ఇల్లు అనేస్తే ఏం చేస్తారు మీరు? పార్లమెంట్ కూడా అది ఎస్ అంటే ఏమైపోతారు? అప్పుడు సుప్రీంకోర్టుకి అధికారం లేకపోతే ఎలాగా? సో సుప్రీంకోర్టుకి అధికారం ఉండటం చాలా మంచిది. సుప్రీంకోర్టుకి అధికారం వద్దకూడదు అని నేను అంటలేదు, ఉండాలి. నేను కోర్టుకి వెళ్తున్నా, వెళ్ళి ఏదో న్యాయం ₹1 1% న్యాయమైన అవుతే చాలు అనుకుంటాం, లేకపోతే ఎవరితో చెప్పుకుంటాం? సో సుప్రీంకోర్టుకి అధికారం 140 ఆర్టికల్ ఇవ్వడం మంచిది. అన్ని ఆలోచించి న్యాయం కోసం ఏదైనా సుప్రీంకోర్టు చేయటం కరెక్టే కదా. ఇలాగే లేకపోతే టెంపరీ దేశం, ఇంత పెద్ద దేశం, 145 కోట్లు, 500 భాషలు, ఎన్నో మతాలు, అస్తమానం రాజకీయ నాయకులు ఏదో మతాల పేరు మీద, కులాల పేరు మీద తగులు వస్తున్నాయి కదా రోజు రోజు. అది దానికి ఎలాగా చల్లారు పెడతానికి, కొంచెం టైం తీసుకోవటానికి, టెంపరీ తగ్గించడానికి సుప్రీంకోర్టుకి అధికారం ఉండాలి, ఉండకూడదు అది అట్లేదే. స్పష్టంగా ఆ రోజు అధికారం ఇచ్చే సుప్రీంకోర్టుకి. లేకపోతే ఎంత ఆలోచించి చేశారంటే రాజ్యాంగం రాసిన వాళ్ళు మిగతా దేశాలు అనుభవం కూడా తీసుకొని రాశారు, మర్చిపోదు. అది ఏదో ఇక్కడ అది మిగతా దేశాల అనుభవాలు ఏంటి? 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉన్న రాజ్యాంగాలు పవర్ ఉన్నది. అమెరికన్ సుప్రీంకోర్టుకు పవర్ ఉన్నది, బ్రిటన్ సుప్రీంకోర్టుకు పవర్ ఉన్నది చేయటానికి. సో అందువల్ల ఇది తప్పట్లేదు. కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుండనేమో. రాష్ట్రపతికి 3 నెలలు టైం ఇచ్చామంటే ఏంటి? చాలా ఆశ్చర్యం. తర్వాత ఒక చిన్న విషయం మీరు ఆలోచించుకోవాలి, ఈ తగువులన్నీ ఎందుకు వస్తున్నాయి? గవర్నర్లు పెట్టే తగువులు మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. తెలంగాణలో గవర్నర్ వచ్చింది, ఆమె ఎన్ని తగువులు పెట్టింది. తగు అంటే అనవసరమైన తగులు కదా ఫైల్స్ పెట్టేయటం. అక్కడ గవర్నర్ తమిళనాడు తగు పెట్టాడు. దీనికి ఆఖరికి ఎవరు గౌరవం పోయింది? ఏ గవర్నమెంట్ అయితే ఈ గవర్నర్ని అపాయింట్ చేశారో వాళ్ళ గౌరవం పోయింది. ఎందుకంటే వీళ్ళు రాజకీయ అనుభవం లేని వాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్న గవర్నర్లు ఎవరు ఎక్కడ తప్పు చేయలే. ఎంతో 40 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు గవర్నర్లుగా ఉన్నారు. వాళ్ళ మాట పేరు మీరు వినరు, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా పోతారు, పబ్లిసిటీ కోసం చేశారు. అది కూడా జనం ఆలోచించవచ్చు. ఒక రాజకీయం, ఒక కాన్స్టిట్యూషనల్ అధికారి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ పొజిషన్ గౌరవం కాపాడుకోవాలి, బయట పడకూడదు.
కోర్టుకి వెళ్ళిపోయి ఛాలెంజ్ చేయటం, కోర్టుకి వెళ్ళిపోయి ఛాలెంజ్ చేస్తే అవమానం దక్కదు. ఆయనకి అవమానం వచ్చింది, ఇవాళ పార్లమెంట్కి అవమానం వచ్చింది, ప్రభుత్వానికి అవమానం వచ్చింది. అధికారం నీకు ఉన్నదా లేదా అది సుప్రీంకోర్టును వైస్ ప్రెసిడెంట్ ప్రశ్నిస్తున్నాడు. అంటే మరి పెంటపాటి పుల్లారావు గారు, అంటే ఈ పరిస్థితి రావడానికి కారణమైంది ప్రధానంగా బిల్లులను పెండింగ్ లో ఉంచుతున్నారు అన్నది ప్రధానమైన అంశం. అటు తమిళనాడు గవర్నర్ కేఎన్ రవి అంశం నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, దాని పరిధి కొంత పెరిగిన తర్వాత రాష్ట్రపతికి సంబంధించి కూడా 3 నెలలు గడువు పెడుతున్నామని మాట్లాడటం. నా ప్రశ్న ఏంటంటే, అటు బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ గడువు ఏమైనా ఉందా, లేదంటే వాళ్ళకున్న అధికారాలు ఏంటి? అది గడువేం లేదు. న్యాచురల్ గా వాళ్ళు ఏమన్నారంటే రీజనబుల్ టైం అన్నారు. అంటే నువ్వు ఆలోచించుకొని చేయాలి. అస్పష్టత నీకు చెప్పాను ముందలే. ఇదంతా ఎలా ఉంటుందంటే మీరు గెట్ ఆన్ అవ్వాలి, ఒకరితో ఒకళ్ళు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ తో గెట్ ఆన్ అవ్వాలి, ప్రధానమంత్రి జడ్జిలతో గెట్ ఆన్ అవ్వాలి, గవర్నమెంట్ తో గెట్ ఆన్ అవ్వాలి, పార్లమెంట్ తో గెట్ ఆన్ అవ్వాలి. లేకపోతే ప్రజాస్వామ్యం పనిచేయదు. ఇది ఒక డిక్టేటర్షిప్ కాదు. పాకిస్తాన్ లేకపోతే చైనా లాగా ఒకే మాట. కోర్టు చైనీస్ పార్లమెంట్ కు 2400 మంది ఎంపీలు ఉన్నారు. సంవత్సరానికి 7 రోజుల 10 రోజులు మీట్ అవుతారు. ముందరే అన్ని లా పాస్ అయిపోతాయి. అది కాదు కదా ఇక్కడ. అందువల్ల ఇక్కడ మీరు కొద్దిగా అర్థం చేసుకుని అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే, మన రాజ్యాంగం రాసిన వాళ్ళు మిగతా దేశాల్లో రాజ్యాంగం పెద్ద దేశాల్లో రాసినట్టుగా ఎవరైతే రాజ్యాంగం వాడతారో పాటిస్తారో వాళ్ళకి చాలా కామన్ సెన్స్ ఉంటుంది. తగు కోసం వెళ్ళరు, తగు లేకుండా ముందరికెళ్తారు, కాంప్రమైజ్ అవుతారు, దేశాన్ని కాపాడతారు అనుకున్నారు. మరి అలాంటి వాళ్ళు ఈవేళ ఉన్నారా అది మనం వచ్చే ప్రశ్న. అలాంటి వాళ్ళు ఉన్నారా? కనపడట్లేదు. తక్కువ మంది కనపడుతున్నారు. తగు పెట్టుకోవటానికి వాళ్ళు లాయర్ని పెట్టుకోవటం, వాళ్ళ కోట్ల రూపాయలు అవుతున్నాయి ఫీజు. చూడండి ఏంటిది, అంత తగు పెట్టుకునే పరిస్థితి. తమిళనాడు గవర్నర్ తగు పెట్టుకుంటే ఏం సాధిస్తాడని అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ అతను మొదలుచోవాల్సింది చేయలేదు. ఇవాళ ఈ స్థితి ఒకటి సతీష్ గారు, తగు పెట్టుకుంటే క్రైసిస్ వస్తుంది. క్రైసిస్ వస్తే దేశం ప్రతిష్ట పోతాది, పార్లమెంట్ ప్రతిష్ట పోతాది, ప్రెసిడెంట్ ప్రతిష్ట పోతాది, ప్రధానమంత్రి గవర్నమెంట్. తగు లేకుండా చూసుకోవాలి. ఏ విషయం వచ్చినా తగు 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 పెట్టుకుంటే ఎలాగా? అది రాజ్యాంగం పనిచేయదు. ఇంకా కోర్టుకి అందరూ వెళ్తారు, ఒక లా పంపిస్తారు. ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ 2 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్తే లా క్లియర్ అయిపోవాలి అన్నారు సుప్రీం. మరి ప్రెసిడెంట్ కూడా ఆకూడదు. అయితే ప్రెసిడెంట్ ఆ చట్టం పనిచేయదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి పని చేస్తాదని తెచ్చుకోవచ్చు. ఎంత అవమానం పడ్డాలి ప్రెసిడెంట్. ఇది ఇంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే, మీకు ఎంత అధికారం ఉన్నది, ఏదో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసినా అది ఎలా వాడతారు, ఎవరి వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఎలా వాడతారు, దాంట్లో మన కామన్ సెన్స్, మన దేశంలో కామన్ తెలివితేటలు ఉండాలి, కామన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ రాజ్యాంగం రాసిన వాళ్ళు మహాత్మా గాంధీ గారు అంతా కాంప్రమైజ్ సిస్టమ్ కదా, అంబేద్కర్ ముందరకు వచ్చాడంటే. అందువల్ల అది ఫెయిల్ అవుతుంది మన దేశంలో. అన్ని పట్టుదల కోర్టుకి వెళ్తారు, స్టేట్ గవర్నమెంట్ అంటారు, గవర్నర్ కోర్టుకి వెళ్తారు. ఎలాగా? సో ఎక్కడ పొరపాటు ఉన్నది? నేను అనుకుంటున్నా 3 స్తంభాల్లో పొరపాటు ఉన్నదని. 3 స్తంభాలు పార్లమెంట్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశాన్ని వాళ్ళు జాగ్రత్తగా మొదలు తీసుకెళ్ళాలి. అది ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా? అది వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ అంటున్నారు. అది నిజమా కాదా రాబోయే రోజుల్లో ప్రజల డిబేట్ లో మనకు తెలుస్తాయి. రైట్. అంటే ప్రధానంగా నేను ఇందాక ప్రస్తావించినట్టే దీనికి ప్రధానమైన మూలం గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు చేసిన బిల్లులను ఆపుతున్నారన్న అంశం ఇప్పుడు రాష్ట్రపతి వరకు ఇక్కడ వచ్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ మధ్య జరుగుతున్న ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది. మీరు ఇందాక ప్రస్తావించారు, అంటే బిల్లుల పైన అటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎప్పుడు ఏ గడువులోపు నిర్ణయం తీసుకోవచ్చు అంటే రీజనబుల్ టైం అని. కానీ ఈ రీజనబుల్ టైం అనేది కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతోంది అన్నది ఇక్కడ ప్రధానమైన అభ్యంతరం, ప్రధానమైన ఆరోపణ. దీనిపై మీరేమంటారు? అది రీజనబుల్ టైం వాళ్ళు తీర్చలేరు అని మీరు కఠినంగా యాక్షన్ తీసుకుంటే ఎలాగా? మీరు రీజనబుల్ నిర్ణయం తీసుకోవాలని నేను భావిస్తాను. నేను పొరపాటు చేసి రాజ్యాంగాన్ని సరిగ్గా వాడట్లేదంటే మీరు కూడా కఠినంగా వాడితే ఎలాగా? రాజ్యాంగాన్ని ఎక్కువ వాడే కొద్ది తక్కువ వాల్యూ వచ్చేస్తుంది. రాజ్యాంగానికి ఎక్కువ చట్టం వాడే కొద్ది విలువపోతుంది. 145 ఆర్టికల్లో పవర్ ఉన్నారు కదా,
అంటే రోజు పడతారా? ఇవన్నీ మీకు చిన్న విషయం చెప్తున్నా. 1937లో హిట్లర్ అధికారానికి వచ్చే జర్మనీలో మెజారిటీ లేకపోయినా వాళ్ళే వీళ్ళకి మంచి మాటలు చెప్పి వచ్చాడు. వచ్చాక ఏం చేశాడు, పార్లమెంట్ లోకి వెళ్ళి ఎనేబులింగ్ యాక్ట్ అని పాస్ చేసుకున్నాడు. ఎనేబులింగ్ యాక్ట్ అంటే ఇంక నువ్వు మళ్ళీ చట్టాలు ఏం అడగక్కర్లేదు, నువ్వు చేసిందే చాలు, నీకు అధికారం ఇచ్చేసారన్నారు. ఎనేబులింగ్ ఇంకా అధికారం ఎవరికి ఇచ్చేసారు? ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఇచ్చేసారా? ఇష్టం వచ్చిన లా పాస్ చేసుకోనికి మెజారిటీ ఉన్నది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆపేయడానికి వెళ్ళలేదు, ఎవరు ఆలోచించడానికి వెళ్ళలేదు, కొంచెం సమయం మేనేజ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. ఎలక్షన్ రేపు 3 నెలల్లో వస్తాను. ఈవేళ ఒక ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన చట్టా పాస్ చేసేస్తాడు. ఆ 3 నెలల తర్వాత ఇవన్నీ కొంచెం టైము సమయం ఒక్కోసారి డిలే అనేది మంచిది కదా, తగ్గిపోతుంది కదా, అది కూడా ఇవ్వాలి కదా ఛాన్స్. ఒక్కోసారి అది అన్ని ఇస్తే గానీ ఇంత పెద్ద దేశం మొదలుకు వెళ్ళలేదు. ఇదేదో చిన్న దేశం కాదు, బ్రిటన్ లాగా 4 కోట్ల జనం, లేకపోతే ఫ్రాన్స్ లాగా 5-6 కోట్ల జనం కాదు. ఇది 150 కోట్ల జనం ఉన్నారు. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. 3 శత్రువులు ఉన్నారు బోర్డర్ మీద, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, 4 నేపాల్తో కలిపి. ఇవన్నీ ఉండగా ఇక్కడ మనం ఆడుకుంటున్నట్లకే కదా, టెన్షన్ కదా ఇది అస్తమానం ఏమవుతుంది. సో ఇది నేను అనుకుంటున్నా, తప్పకుండా సుప్రీంకోర్టుకి అధికారం ఉండాలి, తప్పకుండా సుప్రీంకోర్టు మనల్ని రక్షిస్తాను, తప్పకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగ. కానీ మినిమం యాక్షన్ మాక్సిమం బెనిఫిట్, మినిమం యాక్షన్ మాక్సిమం బెనిఫిట్ వస్తుంది. తక్కువ వాడే కొద్ది మాక్సిమం అది దాటేమో ఆ లైన్ ఆ దేశానికి మంచిదా మనమే ఆలోచించుకోవాలి. అంటే పెంటపాటి పుల్లారావు గారు, సుప్రీంకోర్టు మొన్న ఈ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చేసిన ఒక కామెంట్, అంటే ప్రజా ప్రయోజన బిల్లులు అంటే ప్రజలకి ఆ బిల్లుల వల్ల, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ బిల్లులు వల్ల ప్రజలకు ఉపయోగం కలుగుతున్న అంశాలని ఆపడం పైన ప్రధానంగా చర్చ జరిగింది. అంటే వీటిని ఎక్కువ కాలం హోల్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే సేమ్ ఇప్పుడు తమిళనాడు గవర్నర్ పైన తమిళనాడు ప్రభుత్వం వెళ్ళింది, దాని తర్వాత జరిగిన పర్యవసానంలో భాగంగా ఇది ఇక్కడ వరకు వచ్చింది వివాదం. బట్ వేరే తెలంగాణలో కూడా మనం ఆ పరిస్థితి చూసాం. తెలంగాణలో తమిళిసై గవర్నర్గా ఉన్నప్పుడు తమిళిసై వర్సెస్ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మధ్య ఈ బిల్లుల పెండింగ్ అంశం అనేది ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఈ అంశాలు ఆరోపణలు వస్తున్నాయి, ప్రధానంగా గవర్నర్లు హోల్డ్ చేస్తున్నారు. అలాగే కేరళ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ మధ్య జరిగిన చర్చ కూడా మనం చూసాం. దీనికి మరి ఎండ్ కార్డు ఎలా? ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే గడువు విధించింది, రాష్ట్రపతిని ప్రశ్నించడానికి సుప్రీంకోర్టు ఎవరన్న అంశం ఒకరు ప్రశ్నిస్తున్నారు. లేదు, ఆర్టికల్ 142 పరంగా సుప్రీంకోర్టు సరైన చర్య తీసుకుందని మరికొందరు అంటున్నారు. ఎవరు రైట్? ఇది ఎవరు అవసరం కొన్ని వాళ్ళు మాట్లాడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు తప్పంటారు, అధికారం లేని వాళ్ళు పెద్ద నీతివంతుల్లాగా వాళ్ళు ఇది కరెక్ట్ అంటారు. అంతే కదా, మనం చూసాం కదా వీళ్ళు ఎలా మాట్లాడేవారు, ఆ సమయంలో వాళ్ళు ఎలా మాట్లాడేవారు. అందువల్ల ఈ రంగులు మారే కొద్ది వాళ్ళు కూడా వ్యూస్ మారుతాయి. అది మనకు అనవసరం. సమయంలో వాళ్ళు ఉండరు, హిస్టరీలో ఉండరు. ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, ఎస్ గవర్నర్ ఆడాడు ప్రభుత్వంతో, కరెక్ట్. 2 సార్లు తిప్పాక ఇదేమన్నా యుద్ధాలు స్టార్ట్ చేసే బిల్లు? ఏదో బిల్లు యూనివర్సిటీస్ కి వాటికి సంబంధించింది, సంతకం పెట్టేసి మర్యాదగా ఉండి పంపించేస్తే 2వ సారి అయిపోతుంది కదా. ఇలాంటప్పుడు తమిళసాయి గవర్నర్ తెలంగాణలో చేసిన అల్లరి ముందుల ఒక రోజు ముందర అన్ని ఫైల్ సంతకం పెట్టి పంపించేసింది కదా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తే. అవును, అది ఆ వార్నింగ్ రవికి కూడా ఇచ్చారు కదా. ఇతను ఏంటంటే 5 నెలలు అవ్వింది, ఇతను టైం అయిపోయి ఇంకా ఎక్స్టెన్షన్ లో ఉన్నాడు. నేను అనకూడదు ఈ మాట. ఇది ఈ పబ్లిసిటీ దేనికి? అయినా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఇంత డ్యామేజ్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని. ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే అపాయింట్ చేస్తుందో వాళ్ళకు కూడా అప్రదిష్ట కదా ఇది, అనవసరమైన పని కదా. తర్వాత ఇంకో జోక్ కూడా ఉన్నది. అసలు తమిళనాడులో బీజేపీ చాలా చిన్న ఫోర్స్, ఇంకా దేశంలో అన్ని చోట్ల పెరిగింది, ఇక్కడ పెరగలేదు కదా. కానీ ఎక్కువ గొడవ, ఎక్కువ లిటిగేషన్ అక్కడి నుంచి సృష్టిస్తున్నారు. ఎవరికి లాభం? ఇవాళ నరేంద్ర మోడీకి ఇది అప్రదిష్టే కదా, ఆయనకి అది ప్రభుత్వానికి న్యూసెన్స్ కదా. ఎందుకు ఆ పార్టీ అక్కడ పెడుతున్నారు తమిళనాడులో? ఆ ప్రశ్న కూడా వాళ్ళు అడగాలి. దీనివల్ల లాభం ఏం వచ్చింది? ఇప్పుడు ఎవరో గవర్నర్ ఉన్నారు తెలంగాణలో, కనపడకుండా ఆయన పని చేసుకుంటున్నాడు. అడ్డం రహస్యంగా గవర్నర్ అడ్డం పడితే ముఖ్యమంత్రికి చెప్తే, ఏ ముఖ్యమంత్రి గవర్నర్ సలహా తీసుకొని అండు రహస్యంగా చెప్తే, ఇది వద్దు,
ఇది చేయొద్దు అంటే ఫినిష్ చేయరు. ఎందుకంటే మంచి సలహా ఇస్తున్నాడు పెద్ద మనిషి అనుకుంటా. పైగా పబ్లిక్ గా వచ్చి నీ లెక్కెంత నీదేంటి ఎలా సాగుతుంది. గవర్నర్ ఇందాక సుప్రీంకోర్టు కూడా మంచి మాట అన్నారు. గవర్నర్ స్నేహంగా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక గైడ్ గా చూసుకోవాలి, ఒక స్నేహితుడిగా చూసుకోవాలి, ఒక ఫిలాసఫర్ గా చూసుకోవాలి. అది మంచి మాటే కదా సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ సైడే ఉన్నాను చెప్పాలి కానీ అన్నిటికీ వ్యతిరేకించి కాన్స్టిట్యూషన్ ఒక జోక్ గా చేశారు కదా వీళ్ళు నిజంగా చెప్పాలంటే. కానీ ఎవరికి పనిష్మెంట్ ఇప్పుడు ఎవరో పనిష్ అవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీగా ఉన్నది, గవర్నర్ కంటిన్యూ అవుతున్నాడు, ఓట్స్ వెళ్తున్నాయి, ప్రజలే ఫూల్ అయిపోయారు. ప్రజలకి నొప్పి. రాను రాను మన కాన్స్టిట్యూషన్ చవక అయిపోతుంది ఇలా చేస్తా ఉంటే. సో అందువల్ల దీనికి మనం కావాల్సింది ఏంటంటే ఒక స్టెప్ వెనకాల తీసుకోవాలి. ఈ 3 స్తంభాలు ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కథలు బాగా ఆలోచించుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా నిర్ణయం తీసుకోకపోవటమే నిర్ణయం. ఒక్కోసారి రాష్ట్రపతి అది స్లోగా తీసుకుంటాడు, ఒక్కోసారి సెన్సిటివ్ ఇష్యూ అది మనం తొందరగా ఇచ్చేయాలి 3 నెలల్లో ఇచ్చేయాలి అంటాం, అది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ మళ్ళీ ఆలోచించుకుంటారు కోర్టులో అని మాత్రం మనం ఎదురు చూడం. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. చాలా కీలక అంశాలని ప్రస్తావించారు. అంటే ఆర్టికల్ 142 పరంగా అటు సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ అవి ఏ పరిధిలో ఎంతవరకు వాడుతున్నారు అన్నది ఇక్కడ కీలకమైన అంశం అని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. అలాగే ఈ వివాదంకు సంబంధించి 3 స్తంభాలు కొంత ఒక అడుగు వెనక్కి వేసి పరిష్కరించుకోవాల్సిన అంశం. ఓన్లీ ఒక తమిళనాడు గవర్నర్ వల్ల వచ్చిన ఈ అంశం అటు ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారిన నేపథ్యంలో, అటు గడువుకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఇది ఈ సెన్సిటివ్ ఇష్యూని సామరస్యపూర్వకంగా చర్చించుకోవడం ద్వారా, పరిష్కరించుకోవడం ద్వారా మిగతా దేశాల్లో మన రాజ్యాంగం పట్ల అలాగే దేశ ప్రతిష్ట మసకబారకుండా ఉండటానికి అది ఒక ప్రయత్నంగా మారబోతుంది అంటున్నారు పెంటపాటి పుల్లారావు గారు. ఇది రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు ఎవరు సుప్రీం అంశంపై 10 టీవీ ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్.